విషయం అండి మీకు కూడా షేర్ చేయాలనిపిస్తుంది. నాకు రోజు అన్నం వండేప్పుడు, బియ్యం కడిగేప్పుడు నాకు ఇది గుర్తొస్తూ ఉంటుందండి. ఏ ఒకసారి ట్రైన్‌లో మేము వెళ్తుంటే మేమందరం 10 ఫ్యామిలీలు టూర్ వెళ్తుంటే ఒక ఆయన స్టోరీ చెప్పారు. పిల్లలు అన్నం వేస్ట్ చేస్తుంటే, "మీకు బియ్యం ఎలా వస్తాయో తెలుసా? మీరు ఫుడ్ వేస్ట్ చేయకూడదు. ఒక్కొక్క ఒక్కొక్క పలుకుని మీరు ఎంతమంది కష్టమో మీకు ఇక్కడ నుంచి ఇక్కడ మీ ఎన్ని స్టేట్లు మరి మనకు వస్తుందో తెలుసా మీరు" అనేసి ఏదో చెప్పారండి. ఆయన చెప్పే స్టోరీ ఏంటంటే అండి, బియ్యం ఫస్ట్ నాట్లేస్తారండి. ఆ మొక్కలు పీకి వేరే చోట మనుషులను పెట్టించి లైన్‌గా పాతిస్తారు. అది 6 నెలల పంటో, 3 నెలల పంటో ఎండకి, వానకి కాపాడుకుంటా దాన్ని పండించుకుంటూ ఉంటారండి. పండించి దాన్ని కుప్పేస్తారు. అప్పుడు కొన్ని వేస్ట్ అయిపోతాయి. తర్వాత బస్తాల్లో వేసి కుట్టి లారీలు వేస్తారండి. కొన్ని లారీలు పోతాయండి. కొన్ని స్టేట్లు మారి వస్తాయి. ఇప్పుడు మేము ఆంధ్రాలో నుంచి పొలం నుంచి నాకు చెన్నై రావడానికి దారిలో చిల్లుబడి కొన్ని పోతాయండి. మర దగ్గర కొన్ని పోతాయి. అలాగే మనకి ఇంటికి వచ్చేటప్పుడు ఆటోలో కొన్ని పోతాయండి. మన పైకి తీసుకొచ్చి పెట్టుకుంటాము. ఏదో కొలిసేటప్పుడు ఊడ్చేటప్పుడు కొన్ని పోతాయి. లాస్ట్‌లో మనం బియ్యం కడిగేప్పుడు అండి ఏదో గింజలు మన చేతిలోంచి జారిపోయి షింక్‌లో పడిపోతాయండి. అది మనకి ఎక్కడి నుంచో మన తల్లిదండ్రులు కష్టపడి పండించిన పంటలోంచి మనకొచ్చిన గింజలు. దాన్ని ఎంతో భద్రంగా చేసినా 1, 2 గింజలు పోతాయి. తర్వాత అన్నం వండుతామండి. అన్నం వండి గంజిలో కొన్ని పోతాయి. అలాగంటి మనం తినేటప్పటికి మనం తినే ఆ గింజ మీద మన పేరుందో లేదో ఎవరైనా గెస్ట్ వస్తారు. వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తాం. అదండి ఫుడ్డు వాళ్ళు తినే వ ఎవరి ఎవరి తినే ఫుడ్డు ఆ గింజ మీద రాసి ఉంటుందని ఒక సామెత ఉందండి. ఒక్కొక్క గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అలా అండి మనం వండిన ఫుడ్డు ఆ టైంకి ఎవరో ఒకళ్ళు వచ్చి షేర్ చేసుకుంటారండి. అది భగవంతుడి లీలండి. మనం మనం అంటే మీడియేటర్స్ అంతే. ఇప్పుడు నేను పప్పు కడిగానండి. పప్పు కడిగినప్పుడు గ్రైండర్ వేసాను. ఇగో ఇడ్లీ రవ్వ కూడా నానబోసాను. అది పప్పు పైన పొట్టు ఆవుకేద్దామని ఇంకో బకెట్లో వేస్తుంటే అడుగున కొంచెం గింజలు కనపడినాయి. సరే అండి ఎందుకండి పాపం స్టేట్లు మారి మారి వచ్చినాయి గింజలన్నీ మళ్ళీ ఏరాను. గ్రైండర్లో వేస్తే నలిగితే నలుగుతాయి, లేకపోతే అలా తిన్నా పర్వాలేదు అనేసి ఏరి పెట్టానండి. నేను పొదుపు అంటారు, జాగ్రత్త అంటారు. నాకు ఆ స్టోరీ అండి. బియ్యం కదా తిని అన్నం తినేప్పుడు గింజ కూడా పోకూడదు. మనం తినేది నేలపాలు అవ్వకూడదండి. ఏదైనా జంతువుకి వేసినా ఉపయోగమే, పక్షులకి వేసినా ఉపయోగమే. కానీ మట్టి పాలు చేయకండి. మట్టిలోంచి వచ్చింది మన కోసం, మట్టి కోసం కదండి.